రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5వ టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో 2-1 తేడాతో వెనకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచినా డ్రా చేసుకున్నా కూడా సిరీస్ సొంతం అవుతుంది. దీంతో టీమిండియాకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ కి వర్షం ముప్పు పొంచి ఉంటే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అందరిలోనూ ఆందోళన కలిగించే అంశం. వర్షం పడి మ్యాచ్ కొన్ని ఓవర్లే జరిగినా లేదా అదే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా సిరీస్ ను కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కి వెదర్ రిపోర్ట్ ప్రకారం తొలి రోజు 20% పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ రెండో రోజు మూడో రోజు మాత్రం వర్షం పడే సూచనలు ఏమీ లేవని యాక్టివ్ వెదర్ రిపోర్ట్ లో పేర్కొంది. ఇక 4వ రోజు మేఘామృతమై ఉన్నప్పటికీ వర్షం పడే సూచన లేదు. ఇక 5వ రోజు తేలికపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తొలి రోజు గండం తప్పించుకుంటే తర్వాత రోజుల్లో వర్షం పడే సూచనలు లేవు కాబట్టి టీమిండియా గెలిచేందుకు ఈ మ్యాచ్ లో ఎంతో కీలకం వ్యవహరించాల్సి ఉంటుంది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ తో రాణిస్తే చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమ్మం చేసే అవకాశం ఉంటుంది. అయితే తొలి రోజు మేఘామృతమై ఉండే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవచ్చు. అలాగే ఈ పిచ్ నుంచి స్పిన్నర్లకు మూడో రోజు నుంచి సహకారం లభించవచ్చు. ఇక్కడ ఇటీవల జరిగిన టెస్టు సిరీస్ లో తొలి ఇన్నింగ్స్ లో సగటుగా 350కి పైగా పరుగులు వచ్చాయి. అంటే ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామమే. కాస్త ఓపికతో ఆడితే పరుగుల వరదే పారించవచ్చు. ఇదిలా ఉంటే ఈ ఓవెల్ మైదానంలో భారత్ కు గొప్ప రికార్డేం లేదు. ఇప్పటి వరకు 15 టెస్టు మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. 6 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.